గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముందు మాదిగల ఆకాంక్షలు 35 అంశాలుగా ఆయన ముందు పెట్టాం. ఆయనతో చర్చించాం. మేము పెట్టిన ప్రతిపాదనలన్నిటికీ మొదటి అంశం నుంచి మొదలుకొని 35 అంశాల వరకు కూడా ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే అందిస్తున్నది. సంపూర్ణ మద్దతే కాకుండా కూటమి గెలుపులో ఎంఆర్పిఎస్ అతి కీలకమైన భూమిక పోషిస్తుంది. అందుకోసం మిగిలిన 50 రోజుల సమయంలో అహోరాత్రులు కష్టపడతాం, నిద్రాహారాలు మాని పనిచేస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కోసం శ్రమిస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మా అనుబంధ విభాగాల ప్రతినిధి బృందం ముందుగా జాతీయ అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో 12 మందితో కూడిన మా ప్రతినిధి బృందం ఈ 35 అంశాల మీద వినతిపత్రం ఇచ్చాం, చర్చించాం. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాల ప్రత్యేక సమావేశంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అందరి ముందే అన్ని విషయాల్లో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమినే మేము నమ్ముకున్నాం. ఢిల్లీలోనైతే పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అదే సమయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నది. అందువల్ల కూటమి గెలుపు కోసమే శ్రమించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మొదటి అంశమైన షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విషయంలో, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తీర్మానం లేదా చట్టం చేయడం అనేది జరగాలని చెప్పి మేము మా 35 అంశాలతో కూడిన వినతిపత్రంలో మొదటి అంశంగానే చేర్చాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ కాలంలోనే 22,000కు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య వెనుకపోయింది. ఈనాటి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మొన్న నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అట్లనే
ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అమలు చేయడానికి ముందుకొస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటుందే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద కానీ మరొకరి మీద కానీ మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చెప్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటి అంశమైన వర్గీకరణ అంశంతో పాటు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మిగిలిన అంశాలన్నీ మా భాగస్వామ్యానికి సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమించే ప్రతి నియామకాల్లో, అది వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగినా, లేదా కమిటీల రూపంగా నియామకాలు జరిగినా, కమిషన్ల రూపంగా నియామకాలు జరిగినా, ప్రాతినిధ్యం సంబంధించిన విషయంలో ఎక్కడ 4-5తో కూడిన నియామకాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మాదిగల ప్రాతినిధ్యం ఉండాలని, అక్కడ ఎంఆర్పిఎస్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే అన్ని రంగాల్లో మా భాగస్వామ్యం కావాలని, అన్ని వ్యవస్థల్లో మా భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ జాతి భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. ఎన్నో కష్టాలు, బాధలు, అడ్డంకులన్నీ అధిగమించి, ఎన్నో సమస్యల్ని అధిగమించి తమ విలువైన జీవితాన్ని జాతి కోసం వెచ్చించారు. ఆ వెచ్చించిన ప్రతి కార్యకర్త గౌరవంగా జీవించాలి. వెచ్చించిన ప్రతి కార్యకర్త అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అందువల్ల మాదిగల సంక్షేమం, కష్టపడ్డ ప్రతి కార్యకర్త సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ నాయకత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ సూచన చేయాల్సి వచ్చిందని కూడా మేము దృష్టి పెట్టుకుంటున్నాం. అంటే మాదిగల సంక్షేమము, ఆ సంక్షేమానికి పెద్దపీటెత్తున్న క్రమంలోనే జాతి కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో భాగస్వాములు అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావించి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు. 12 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందమే కాకుండా దాదాపు 100 మందితో కూడిన మా రాష్ట్ర కమిటీ సమావేశం ముందే, రాష్ట్ర కమిటీ ప్రతినిధుల ముందే ఆయన వర్గీకరణతో పాటు మొత్తం అన్నిట్లోనూ మాదిగల్ని, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని భాగస్వామ్యం చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అది ఎగ్జిక్యూటివ్ ముందే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి మేము ఆయన కంటకు నిలబడక తప్పదు. మరొక విషయం, రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా చర్చించాం. ఖచ్చితంగా ఇప్పుడు 4 లోక్సభ స్థానాల్లో 1 బాపట్ల మాదిగలకు ఇవ్వడం జరిగింది టీడీపీ. అదే సమయంలో తిరుపతి సీటు బీజేపీకి అలయన్స్లో పోవడం జరిగింది. అక్కడ కూడా బీజేపీలో కూడా మాదిగలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా మాదిగలకి వస్తే ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గం 2 మాదిగలకు అలయన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మాకు సమభాగం వచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ అలయన్స్లో జనసేనకు బీజేపీకి పోయిన స్థానాలు మినహాయిస్తే మొత్తం 29లో బీజేపీకి జనసేనకు ఎస్సీ నియోజకవర్గాలు 4 పోయినట్టుగా అర్థమవుతుంది. అందులో మిగిలింది 25 సీట్లు అనుకుంటే ఆ 25లో 14 ఇప్పటికే టీడీపీ మాదిగలకు కేటాయించినట్టుగా స్పష్టంగా ఉన్నది. అట్లనే జనసేన తీసుకున్న దాంట్లో కూడా మా భాగస్వామ్యం కావాలని మేము అడుగుతున్నాం. బీజేపీ తీసుకునే సీట్ల కాడ కూడా మా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అలయన్స్లో భాగంగా మీరు తీసుకున్న 20-21లో 3 ఎస్సీ స్థానాలు కోరుకున్నట్టుగా మాకు తెలిసింది. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అదే సమయంలో పి గన్నవరం కోరుకోవడంతో పాటు కడప జిల్లాలో ఉండబడే
రైల్వే కోడ్ను కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే మీ పరిశీలనలో, మీ అభ్యర్థుల పరిశీలనలో 3కు 3 మాలల్నే పరిశీలించినట్టుగా అర్థమవుతున్నది. అట్లా కాకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు మాలలకు మాదిగలకు కూడా సమానమైన అవకాశాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విషయంలో ఖచ్చితంగా ఇటు గన్నవరంలో అదే సమయంలో రైల్వే కోడూరులో మాదిగలకు జనసేన ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా నిర్ణయానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.